హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్. టీఎండే కోసం వరదాన గౌరవం మిస్ చేసుకున్న రోహిత్ శర్మ ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదని తెలిసినా కూడా అయోధ్యలో శ్రీరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ వేడుకల గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. నేటి మధ్యాహ్నం ఈ కతురు పూర్తి కానుంది. ఈ వేడుకలకు భారీ స్థాయిలో వసతులను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించగా ఎందరో ప్రముఖులు ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. అయితే ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ రోహిత్ శర్మకు ఆహ్వానం అందినప్పటికీ అతను వేడుకలకు హాజరవ్వడంపై అనుమానాలు ఉన్నాయి. అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా దేశంలోని రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, వ్యాపార దిగ్గజాలు, కళాకారులు, క్రీడాకారులకు ఆహ్వానం జరిగింది. అయితే ఈ వేడుకలకు 1000 మందికి పైగా ఆహ్వానిస్తారని మొదటి వార్తలు వచ్చాయి. అయితే మొత్తం 506 మందిని ట్రస్ట్ ఆహ్వానించింది. ఈ లిస్టులో ప్రముఖ క్రీడలు కూడా ఉన్నారు. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇన్విటేషన్ వచ్చింది. అయితే గురువారం నుంచి ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ కోసం అతడు హైదరాబాద్కు వెళ్ళినట్లు తెలుస్తుంది. దీంతో ప్రాణప్రతిష్ఠ వేడుకలకు హిట్ పాయింట్ దూరం ఉండే అవకాశం ఉంది. సొంత గడ్డపై టీమిండియా ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. జనవరి 25 నుంచి మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. క్రిక్బజ్ నివేదిక ప్రకారం ఈ మ్యాచ్కు ప్రాక్టీస్ కోసం రోహిత్ శర్మ జనవరి 22న హైదరాబాద్కు వెళ్ళనున్నాడు. జనవరి 21న నిర్వహించిన ఆప్షన్ నెట్ సెషన్కు రోహిత్ శర్మ వచ్చాడు. రామమందిర్ ప్రాణప్రతిష్ఠ వేడుకలు ఆహ్వానం అందుకున్నట్లు రోహిత్ శర్మ ఇప్పటి వరకు అనధికారికంగా ప్రకటించలేదు. సోషల్ మీడియాలో కూడా దీనిపై ప్రకటన చేయలేదు. అయితే ఈ కార్యక్రమానికి 2 రోజుల ముందే అంటే జనవరి 20న హిట్ మ్యాన్కు ఆహ్వానం అందిందని పీటీఐ రిపోర్ట్ పేర్కొంది. ఒకవేళ రోహిత్ సోమవారం నాడు ప్రాక్టీస్ సెషన్కు వెళ్లాలని నిర్ణయించుకుంటే అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ వేడుకలకు అతను స్కిప్ చేసే అవకాశం ఉంది. క్రిక్బజ్ రిపోర్టు ప్రకారం ఆదివారం జరిగిన ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్కు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాతో సహా ఇతర ఆటగాళ్లు హాజరయ్యారు. రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు అయోధ్యకు వెళ్లిన కోహ్లీ, జడేజా సోమవారం ప్రాక్టీస్ సెషన్కు దూరం అవుతున్నారు.